దేవాలయాల్లో అన్యమతస్థుల్ని తొలగించాలని, భవిష్యత్లోనూ పాలక మండళ్లలో హిందూయేతరుల్ని నియమిస్తే ఊరుకునేది లేదని హిందూ జేఏసీ హెచ్చరించింది. తిరుమల పవిత్రత సంరక్షణ కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై విజయవాడలో పుణ్య స్వామీజీలు, మాతాజీలు సమావేశం నిర్వహించారు. తిరుమలలో కల్తీ నెయ్యి సరఫరా కారకులందరినీ వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తిరుమలలో పెద్ద గోశాల ఏర్పాటు చేసి టీటీడీకి అవసరమైన ఉత్పత్తులను అక్కడి నుంచే సేకరించాలని సూచించారు. త్వరలో స్వామీజీలంతా సీఎంను కలిసి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు. పవన్ తరహాలోనే ప్రజాప్రతినిధులంతా హిందూ మనోభావాల పరిరక్షణకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఐదు సంవత్సరాలు రథాలు తగలబడ్డాయి. పిఠాపురంలో 25 దేవాలయాల మీద దాడులు జరిగాయి. 6 దేవాలయాల్లో అర్చకుల్ని అదే అధికార పార్టీకి చెందిన వాళ్ళు గర్భగుడిలో దూరి కొట్టారు. ఇవి ఏవి కూడా ఆ రోజున నిలువరించలేకపోయినాము. ఎందుకనంటే అటువంటి ఒక అధికార మదోన్మత్తతో పెట్టేగిపోయిన కారణంగా ఆ రోజున మేము చేయలేకపోయినాం. ఈరోజు మాకు అవకాశం వచ్చింది. దేవుడు ఏదో ఒక రూపంతో బయటకు వస్తాడు. స్తంభంలో నుంచి నరసింహస్వామి వస్తాడు, పోటులో నుంచి లడ్డులాగా వస్తాడు. ఇప్పుడు వచ్చాడు. అందరిని ముచ్చి తీసుకొని కొట్టడానికి వచ్చారు. బుద్ధిగా మొదలుకోండి. అది రాజకీయ పునరావాస కేంద్రం కాదు. నేరుగా మహాద్వారం నుంచి వెళ్లి వేలాది రూపాయలకు శాలువాలు గొప్పుకొచ్చుకోవడం కాదు. అది శుభ్రంగా ఉండాలని కూడా కోరుకోండి. అసలు ప్రభుత్వం ఏర్పాటు కాగానే చంద్రబాబు నాయుడు గారు టీటీడీ తిరుమల యొక్క ప్రక్షాళన కోసం అడుగులు వేయటం, ఒక చక్కటి మంచి పరిపాలన అనుభవము, నీతి నిజాయితీ కలిగిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అక్కడ పంపించటం అనే దానితోనే ఆ సంకేతాలు మనకు కనపడ్డాయి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఎంత గట్టిగా నేను హిందువుని, నా ధర్మానికి అవమానం జరిగితే నేను స్పందించకుండా ఉండను అని అన్నారో, మిగతా 174 మంది అది మాట్లాడాలి. ముస్లిమాన్ కొనొచ్చు, క్రిస్టియన్ కొనొచ్చు, హిందూ కొనొచ్చు, ఎవరైనా ఆ లడ్డూని కొనుక్కోవచ్చు. అమ్ముతున్నారు వాళ్ళు ఫ్రీగా ఇవ్వట్లేదు. భక్తులు కాదు, వదిలేయండి. కొన్ని కస్టమర్ కైనా మాట్లాడచ్చు కదా. ఏ కస్టమర్ వస్తువులు కొంటున్నాడో దాంట్లో కంటామినేషన్ ఉందని తెలిసినప్పుడు ప్రతి కస్టమర్ టీటీడీ మీద కేసు పెట్టాలి. నా నియమం బ్రేక్ అయింది, మేము ఒక్కళ్ళ కమిటీలు పెట్టాలా? మీరెవరు హిందువులు కాదా? మీరెవరు గుళ్ళకి వెళ్ళరా? మేమే మాట్లాడాలా? తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ చైర్మన్ కానివ్వండి, సభ్యులు కానివ్వండి నియమించినప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ కూడా హిందువులేనా, వారి కుటుంబం మొత్తం హిందూ ధర్మాన్ని పాటిస్తుందా అనేసి వారి యొక్క వ్యాపార స్థానాలు కానివ్వండి, వారి యొక్క గృహాలను కూడా మేము సందర్శిస్తాం. ఏమాత్రం తేడా ఉన్నా కూడా ఎమ్మటే మేము వారిని తొలగించమని చెప్పి మా డిమాండ్ను వ్యక్తం చేస్తాం.